హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ గ్లోబల్ సినారియోస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా చెప్పాలంటే గ్లోబల్ సినారియోస్ చాలా బ్యాడ్గా ఉన్నాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాము. సో ప్రతిదీ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని చూసే కంటే ముందే మనం గ్లోబల్ సినారియోస్ చూద్దాము. శుక్రవారం మనకి నాస్డాక్ 1.6%, డౌ జోన్స్ 1.6%, S&P 500 1.5%, మూడు కూడా ఫాలో అయ్యాయండి. నాస్డాక్, డౌ జోన్స్ అండ్ S&P 500 మూడు కూడా ఫాల్లోనే ఉన్నాయి. సో ఈ ఫాల్కి కారణం ఏమిటి అని మీరు ఆలోచిస్తే చూడండి, నాన్ పేరోల్ డేటా అనేది యాక్చువల్గా ఫోర్కాస్ట్ అంటే ఎంత వస్తుంది అనుకున్నారంటే 160 వస్తుంది అనుకున్నారు. ప్రీవియస్గా అయితే 215 ఉంది, బట్ 160 వస్తుంది అనుకున్న నాన్ ఫామ్ పేరోల్ డేటా అనేది 256 వచ్చింది. సో మిగతా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కట్ కానీ లేదా కన్స్యూమర్ సెంటిమెంట్ పేరోల్ కానీ అన్ని ఎస్టిమేషన్కి దగ్గరలోనే ఉన్నాయి. బట్ నాన్ పేరోల్ డేటా అనేది ఎస్టిమేషన్ కంటే చాలా ఎక్కువ వచ్చింది. సో యుఎస్ మార్కెట్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సో దానితో పాటు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, యుఎస్ డాలర్ ఇండెక్స్ అండి, యుఎస్ డాలర్ ఇండెక్స్ 109లో ఉంది. అసలు చాలా చాలా హైలో ఉందన్నమాట. ఓకే, సో అంటే రీసెంట్ హైస్తో పోల్చుకుంటే చాలా చాలా హై. ఇది ఎప్పుడు ఉందండి? 2022 నవంబర్లో ఎలా అయితే ఉందో ఆ రేంజ్లో ఉంది, అంటే చాలా హైలో ఉంది. అండ్ యుఎస్ 10-year బాండ్ డీల్స్ చూడండి 4.76, చాలా హై అండి. 4.76 అంటే హై అనమాట. మీకు ఇంకొక విషయం నేను చెప్పవలసింది ఏంటంటే, యుఎస్ బాండ్ డీల్స్ పైకి వెళ్తున్నాయి అంటే మన మార్కెట్స్ కిందకు వస్తాయని అర్థం అండి. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్లోనే వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తున్నప్పుడు, అంటే మంచి రిటర్న్ వస్తున్నప్పుడు 4.76 అంటే ఇట్స్ ఎ గుడ్ వన్ కదండి. సో ఇంత రిటర్న్ వాళ్ళ మార్కెట్లోనే వస్తున్నప్పుడు ఎఫ్ఐఐస్ అంత రిస్క్ చేసి మన మార్కెట్లో పెట్టవలసిన అవసరం ఉంది. సో మన మార్కెట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చేసి యుఎస్ మార్కెట్స్ బాండ్స్లో పెట్టుకుంటారనమాట. అందుకే బాండ్ డీల్స్ పెరుగుతూ ఉంటే మన మార్కెట్స్ పడుతూ ఉంటాయి. సో యుఎస్ గవర్నమెంట్ 10-year బాండ్ డీల్స్ కానీ 20 years బాండ్ డీల్స్ కానీ పెరుగుతున్నాయి రీసెంట్ టైంలో. సో ఇది మన ఇండియన్ మార్కెట్కి మంచిది కాదు. శుక్రవారం ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ప్రత్యేకంగా 1.5% పెరిగిందండి బాండ్ డీల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి, మన మార్కెట్కి బ్యాడ్ USDINR 0.34%. అసలు ఇది చాలా దారుణం అనమాట. ఇంత క్యాండిల్ చూడండి, ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఇంత క్యాండిల్ లేదు చూసారా. చాలా పెద్ద క్యాండిల్. యుఎస్ డాలర్ ఇండెక్స్ ఎక్కడుందండి? 86 రూపీస్ దగ్గర ఉంది. సో 86 రూపీస్ 14 పైసా దగ్గర క్లోజ్ అయ్యింది. సో ఇది కూడా చాలా హైలో ఉంది. ఇది కూడా మన ఇండియన్ మార్కెట్కి మంచిది కాదు. ఈ రెండిటితో పాటు క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ శుక్రవారం క్లోజింగ్ మార్కెట్ ప్రత్యేకంగా చూడండి 3% పెరిగింది. అదే మన క్రూడ్ తీసుకుంటే దాదాపుగా 5% వరకు పెరిగి మళ్ళీ 3%కి కొంచెం కూల్ ఆఫ్ అయింది. 3.2% పెరిగింది చూడండి. సో డాలర్ ఇండెక్స్ బాగోలేదు, అంటే మన మార్కెట్కి ఫేవర్గా లేదు. అండ్ యుఎస్ 10-year బాండ్ డీల్స్ పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. అండ్ డాలర్తో రూపాయి మార్కం విలువ అంటే USDINR కూడా పెరుగుతుంది. ఇది మన ఇండియన్ మార్కెట్కి మంచిది కాదు. అంటే మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సపోజ్ $1కి 60 రూపాయలు వచ్చేది, అది $1కి 70 రూపాయలకి వెళ్ళిపోయింది, $1కి 80 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది కదా. ఇక్కడ వీడు $1 ఇస్తున్నాడు, మనం వాడికి 80 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఐటీ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్కి మంచిదే, బట్ ఓవరాల్గా మార్కెట్కి మాత్రం మంచిది కాదు. ఓకే, సో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ కానీ, WTI క్రూడ్ కానీ మూడు కూడా పెరుగుతున్నాయి. సో ఇవేవి కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి మంచి సైన్స్ కాదు, అంటే మంచి సిగ్నల్స్ కాదండి. సో మరి ఏం చేయాలండి? సోమవారం మార్కెట్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్ బేరిష్గా ఉంది అని మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడి నుంచి బేరిష్గానే వచ్చింది, స్లైట్గా ఇక్కడ బుల్లిష్గా ఇచ్చినా కానీ మళ్ళీ ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మ్ చేసేసింది నేను బేరిష్గానే ఉన్నాను అని. సో ఇది కిందకి వస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, మీరు 1 day టైం ఫ్రేమ్లో కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే చూడండి, మీకు చార్ట్ కూడా కొంచెం పెద్దది కనపడేలా చేస్తున్నాను. సో దీనికంటే ప్రజెంట్ ఉన్న స్వింగ్ ఇది ఉందండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్ కదండి. ప్రజెంట్ మార్కెట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది ప్రజెంట్.
బట్ ఇది ఆల్రెడీ సెకండ్ టైం హిట్ చేసిందండి. ఫస్ట్ హిట్ చేసింది, పైకి వెళ్ళింది, సెకండ్ టైం హిట్ చేసింది. సో ఇది కొంచెం స్లైట్ గా పైకి వెళ్ళింది, థర్డ్ టైం కింద కూడా కొంతమంది కన్సిడర్ చేస్తారు. బట్ నేను అంత పైకి రాలేదు కాబట్టి నేను దీన్ని సెకండ్ టైం కిందే కన్సిడర్ చేస్తాను. ఇంకొకటి మీరు గమనించవలసింది ఇంకొకటి ఏంటంటే, మార్కెట్ కిందకి వచ్చి పైకి వెళ్ళి ఒక హైని క్రియేట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి దీనికంటే కింద ఇంకొక లో క్రియేట్ చేసింది. సో మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ ఇంకొక హై క్రియేట్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళింది అంటే ఇంకా డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయినట్టండి. సో ఎప్పుడైతే ఈ హై ఉంటుందో ఈ హైని బ్రేక్ చేయాలి. నేను మాట్లాడేది యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారమే. మీకు టెక్నికల్స్ ప్రకారం కూడా దీన్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా మార్కెట్ కింద నుంచి ఒక 1 డే టైం ఫ్రేమ్లో మీకు ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్గా మారాలి. ఎక్కడ 40 కంటే ఎబో యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం 1 డే టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ 40 కంటే పైన వచ్చి క్లోజ్ అయితే దట్ ఈస్ ద బులిష్ సైన్. వెంటనే ఇమీడియట్ గా బులిష్ గా మారిపోతుందా? నో. మీరు ఇక్కడ డబుల్ ఇంజన్ ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. డబుల్ ఇంజన్ ఎప్పుడైతే బుల్లిష్ గా మారిందో ఇంకా అక్కడి నుంచి మార్కెట్ వెనక్కి తిరిగి చూడదండి. ఎందుకంటే చాలా కరెక్ట్ అయిందండి, చాలా సూపర్ గా కరెక్ట్ అయింది. మార్కెట్ అయితే మాత్రం దాదాపుగా 10% పైనే కరెక్ట్ అయింది ఈ రీసెంట్ హై నుంచి. సో మార్కెట్ ప్రెసెంట్ అయితే బేరిష్ మోడ్ లోనే ఉంది. ఎంతవరకు? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మార్కెట్ ప్రెసెంట్ సపోర్ట్ జోన్ లో ఉంది. సో సపోర్ట్ జోన్ నుంచి క్రిందకి వస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇంతవరకు కదండి, ఇదే కదా ఉంది జోన్. ఎంత ఉందండి ఫాల్? 1000 పాయింట్స్ ఉంది. మీరు వీక్లీలో చూస్తే ఇంకా వీక్ గా ఉందండి. యాక్చువల్గా వీక్లీ డేటా నేను కన్సిడర్ చేయను టెక్నికల్ పరంగా. డైలీ 1 అవర్ అండ్ 15 మినిట్స్ ఈ 3 నేను మెయిన్ పార్ట్స్ కింద చూసుకుంటాను. సో 1 డే టైం ఫ్రేమ్ లో అయితే బేరిష్ గా చూపిస్తుంది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు. ఓకే, అది 1 డేలో వచ్చేస్తుందా సార్ అంటే 1 డేలో రాకపోవచ్చు మేబీ. బట్ రేపు అయితే మాత్రం గ్యాప్ డౌన్, షూర్గా గ్యాప్ డౌన్ అవుతుందండి. సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ అనేది ప్రిఫరెన్స్ 1లో చాలా దూరంగా ఉంటుంది కదా. సో కొంత టైం వెయిట్ చేయండి. ఏదో ఒక కన్ఫర్మేషన్, డబుల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ కానీ ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్ కానీ ఏదో ఒక కన్ఫర్మేషన్ వచ్చే వరకు ట్రేడ్లోకి దూకేవద్దు. సో ట్రేడ్ వచ్చింది కదండి, అన్ని నెగిటివ్గా ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను అనుకుంటే డబుల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ ఉంటే మీకు మంచి ట్రేడ్ దొరుకుతుందండి. లేకపోతే అట్ ద సేమ్ టైం అంతే పెద్ద మొత్తంలో స్టాప్ లాస్ కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు డబుల్ ఇంజిన్ ఏం చెప్పాను, ఈఎంఏని టచ్ చేస్తూ ఒక మంచి క్యాండిల్ వేయాలి, వేస్తే దట్ ఈస్ ద 100% డామ్ షూర్ ట్రేడ్ అని చెప్పాను. మీకు స్టాక్ ఆప్షన్స్ కోర్స్ లో చెప్పాను, గుర్తుందా అండి? స్టాక్ ఆప్షన్స్ కోర్స్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇండియాలోనే ది బెస్ట్ కోర్స్ అండి అది. సో దాన్ని మించిన సెటప్ ఎక్కడ ఉండదు మీకు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండూ కూడా బేరిష్ గానే ఉన్నాయండి యాక్చువల్గా. చూడండి బ్యాంక్ నిఫ్టీ. సో మనకి ఈ ఎలక్షన్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ ఏంటంటే గుర్తుందా ఎవరికైనా? ఎలక్షన్ రిజల్ట్స్ నెక్స్ట్ డే క్యాండిల్ అండి ఇది. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అనేది లో ఉంది దీనికంటే. బట్ ఇక్కడ మీరు నిఫ్టీతో బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని దాటి కిందకు వచ్చింది చూసారా. యాక్చువల్గా నిఫ్టీతో పోల్చుకుంటే చాలా వైలెంట్ గా కూడా మూవ్ అయింది రీసెంట్ గా. ఎందుకంటే నిఫ్టీ కిందకి వచ్చి స్లైట్ గా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ థర్డ్ టైం ఈ జోన్ ని బ్యాంక్ నిఫ్టీ 3 టైమ్స్ టచ్ చేసి ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ క్రాస్ చేసి కిందకి కూడా వచ్చింది. సో దీనికి ఉన్న నెక్స్ట్ లెవెల్ ఏంటండి? స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇక్కడ మాత్రమే దీనికి సపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా 47,500 వేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ జోన్ అనేది. సో ఎంత గ్యాప్ ఉందండి ఈ క్యాండిల్ నుంచి ఇంతవరకు అంటే దాదాపు ఒక 900 పాయింట్స్ ఉందండి. సో రేపు కానీ పెద్ద గ్యాప్ డౌన్ జరిగితే చాలా ఈజీగా ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చేసేస్తుంది మార్కెట్. బట్ కన్ఫర్మేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. టెక్నికల్ కన్ఫర్మేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోండి. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ కూడా సేమ్, ఇది ఏదైతే లో ఉందో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ క్యాండిల్ లో నుంచి హైకి వేసుకోండి. నిఫ్టీ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇది కూడా సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో ఫస్ట్ టైం వచ్చింది, హిట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ దగ్గర వరకు వెళ్ళింది, లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. సో ప్రెసెంట్ సపోర్ట్ జోన్లో ఉంది. సో సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి కిందకు వస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుందండి. బట్ సెన్సెక్స్ కొంచెం వాలటైల్గా ఉంటుంది. సెన్సెక్స్లో ప్లే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా
తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. అండ్ ప్రిఫరెన్స్ 1 అండ్ డబుల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ట్రేడ్లోకి వెంటనే దూకేయొద్దు. ఓకే, డబుల్ ఇంజిన్ కన్ఫర్మేషన్ అన్నా ఉండాలి, ప్రిఫరెన్స్ 1 మంచి కన్ఫర్మేషన్ అన్నా ఉండాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఉంటే మాత్రమే, అది కూడా ఏ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మంచి కన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే ట్రేడ్లోకి దిగండి. ప్లస్ ఇంకొకటి నేను పర్సనల్గా సజెస్ట్ చేయదలుచుకున్నది ఏంటంటే, మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి సంక్రాంతి. సో తెలుగు రాష్ట్రాల్లో మనకి భోగి, సంక్రాంతి, కనుమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఆల్రెడీ వచ్చాను రాజమండ్రి. సో నేను భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు అండ్ కనుమ ఈ 3 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను ట్రేడింగ్ చెయ్యను. ఇంట్లో రిలేటివ్స్ ఉంటారండి మాకు ఫుల్, మా అక్క వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అందరూ మాకు బాగా గెట్ టుగెదర్ అవుతాం మేము. మా గోదావరి జిల్లాల వాళ్ళం కాబట్టి మాకు చాలా గట్టిగా ఉంటుంది సంక్రాంతి. సో నేనైతే చెయ్యను ఈ 3 రోజులు, భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఈ 3 రోజులు నేను ట్రేడింగ్ చేయనండి. నేను ఆఫ్ చేసేస్తాను. ఈ 3 రోజులు కూడా ట్రేడ్ దొరికినా చెయ్యను నేను. ఓకే, ఎందుకంటే రిలేటివ్స్ ఉంటారండి. సో మనకి రిలేషన్స్ ముఖ్యం డబ్బు కంటే కూడా. సో మీరు కూడా ప్రశాంతంగా ఎయిదర్ తీసుకుంటాను అంటే ఈ 3 రోజులు లీవ్ తీసుకోండి. సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. సో నాకు తెలిసి హైదరాబాద్లో వర్క్ చేసే వాళ్ళు అందరూ దాదాపుగా మీ స్వస్థలాలకి తిరిగి వచ్చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో హ్యాపీగా ఫ్రెండ్స్తోనూ, ఫ్యామిలీస్తోనూ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తోనూ హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. 3 రోజులు ట్రేడ్ చేయనంత మాత్రాన స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదండి. మన తరం, మన తర్వాత తరం కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది. స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు. 3 రోజులు మానేసినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. సినిమా ప్రియులు ఎవరైనా ఉంటే సినిమా చూడండి. ఓకే, అంటే మంచి సినిమాలు ఉన్నాయి కదండి మనకి సంక్రాంతికి కూడా. సో మార్కెట్ ఏదో మిస్ అయిపోతున్నాను, ఏదో జరిగిపోతుందని 3 రోజులు కొంపలు మునిగిపోయేలా ట్రేడింగ్ ఏం చేయవసరం లేదు. ఓకేనా అండి? అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో టెక్నికల్స్ అయితే నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోస్ కూడా కుదిరితే చేస్తానండి. టైం కుదరాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పానుగా, ఇంటి నిండా చుట్టాలు ఉంటారు. సో అంటే అక్క వాళ్ళ పిల్లలు, నాకు 2 అక్కలండి. సో అక్కల పిల్లలు, బావగారులు మొత్తం అందరూ గెట్ టుగెదర్ చాలా గట్టిగా ఉంటుంది మాకైతే సంక్రాంతి. సో వీలైతే నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నారా? యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.